మమ్మీ 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 అబ్బబ్బా ఏంట్రా? మమ్మీ నిన్న రాత్రి నేను టాయిలెట్ కొని తలుపు తీస్తే లైట్ దానికి అది ఆన్ అయిపోయింది మమ్మీ. ఊరి వెదవా, ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు ఫ్రిడ్జ్ లో టాయిలెట్కి వెళ్ళొద్దని? ఫ్రిడ్జ్ టాయిలెట్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏదో ఒకటి చూసి మనం చేయాలి. అమ్మా మీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం రా? మన కుక్క గుడ్డు పెట్టింది. కుక్క గుడ్డు పెట్టడం ఏంట్రా వెదవా? నీకు చెప్పడం మర్చిపోయినా అమ్మా, మన కోడి పేరు కుక్క అని పెట్టాలి. ఇంత టాలెంటెడ్ కొడుకు నా కడుపులో ఎలా పుట్టాడ్రా బాబు? అది సరేలే అమ్మా, నేను కొన్ని రోజులు ఇంటికి రాను, నా కోసం ఎక్కడ వెతకొద్దు. విరగడైపోయింది. అయినా ఎక్కడికి వెళ్తున్నావురా? మా టీచరు చెల్లుడి పైన పాఠం చెప్తుంది అన్నదమ్మా. చాలా దూరం కదా, వెళ్ళి రావడానికి టైం పడుతుంది. వెళ్ళారా? 1 సంవత్సరం పట్టినా పర్వాలేదు. పో, డ్రెస్ చేంజ్ చేసుకుని స్కూల్కి పో. సరే వెళ్ళొస్తాను. సో ఇది ఇవ్వండి మన లెసన్. మీరంతా ఎగ్జామ్ కి రెడీ అయినట్లేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం డౌట్ ఉంది మేడం. ఏంటా డౌట్? అది మీరు ఇచ్చే క్వశ్చన్ పేపర్ల మీద క్వశ్చన్లు ఉంటాయి కదా, అవును ఉంటాయి. ఆన్సర్ పేపర్లో మాత్రం ఆన్సర్ ఎందుకు ఉండవు మేడం? రే నీకెన్నిసార్లు చెప్పాలరా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగితే ఇంటికి పంపించేస్తానని? మేడం మీరు రోజు ఇలాగే చెప్తున్నారు, ఒక్క రోజు కూడా ఇంటికి పంపించట్లేరు. ఈ రోజు పంపించండి మేడం, మా మమ్మీ వేడి వేడి చికెన్ కర్రీ వండింది, వెళ్ళి తింటాను. రే నువ్వు అతిగా మాట్లాడుతున్నావు, లేచి నిల్చోరా. అయినా ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి క్లాస్ లో నిలబడి ఉంటావు, సిగ్గులేరా నీకు? లేదు టీచర్, పైగా గర్వంగా కూడా ఉంది. ఎందుకురా? క్లాస్ మొత్తానికి నిలబడేది మన ఇద్దరమే కదా టీచర్, ఆయన ఇప్పుడు మీతోటి ఈక్వలే కదా, అందుకే గర్వంగా ఉంది టీచర్. అరే నువ్వు స్కూల్కి ఎందుకు వస్తావురా? అది విద్య కోసం టీచర్. మరి రోజు క్లాస్ చెప్తుంటే వినవేంట్రా? నేను చెప్పేది మీరు చెప్పే విద్య కోసం కాదు టీచర్, మరి పక్క క్లాస్ లో ఉన్న విద్య కోసం. రే నువ్వు మారవు గాని నిన్ను ఒక ప్రశ్న అడుగుతా, కరెక్ట్ గా సమాధానం చెప్తే క్షమించి వదిలేస్తా. అడగండి టీచర్. భూకంపాలు ఎందుకు వస్తాయిరా? భూమి తన చుట్టూ తాను తిరిగి 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 కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపం వస్తుంది టీచర్. రే నువ్వు ఉండాల్సింది ఈ స్కూల్లో కాదురా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో. అర్జెంట్ గా అడిగి షిఫ్ట్ అయిపో. రే మీరైనా ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే టీచర్. ఇట్లాంటి అన్ని చూసాంలే. అరే పదండ్రా సినిమాకి వెళ్దాం.